వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు రాజీనామాలు దినమలం సెప్టెంబర్ 2018 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 2019 సంవత్సరం వరకు గల 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు? జవాబు అశోక్ చావ్లా. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్గా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? జవాబు జిమ్ యోంగ్. నెక్స్ట్, రాజీనామా చేసినటువంటి బెల్జియం ప్రధాని ఎవరు? జవాబు చార్లెస్ మైకెల్. నెక్స్ట్, రాజీనామా చేసినటువంటి అమెరికా రక్షణ శాఖ మంత్రి పేరు ఏమిటి? జవాబు జేమ్స్ మ్యాటిస్. జేమ్స్ మ్యాటిస్. నెక్స్ట్, మహీంద్ర రాజపక్స వీరు ఏ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేశారు? జవాబు శ్రీలంక. శ్రీలంక దేశ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాత్కాలిక సభ్యుడిగా ఉండి రాజీనామా చేసింది ఎవరు? జవాబు సుర్జీత్ బల్లా. నెక్స్ట్, కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేసినటువంటి ఉపేంద్ర కుష్వాహా వీరు ఏ మంత్రిత్వ శాఖని నిర్వహించారు? జవాబు మానవ వనరుల సహాయ మంత్రి. నెక్స్ట్, రాజీనామా చేసినటువంటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఎవరు? జవాబు ఉర్జిత్ పటేల్. నెక్స్ట్, రాజీనామా చేసినటువంటి యాక్సిస్ బ్యాంక్ సిఈఓ ఎవరు? జవాబు ధర్మేష్ మెహతా. నెక్స్ట్, యుఎన్ ఎన్విరాన్మెంట్ చీఫ్గా ఉండి రాజీనామా చేసిన వారు ఎవరు? జవాబు ఎరిక్ సొల్హీమ్. నెక్స్ట్, ఏ బ్యాంకు చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేశారు? జవాబు ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ చైర్మన్ పదవికి. నెక్స్ట్, ఫ్లిప్కార్ట్ సిఈఓగా ఉండి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? జవాబు బాన్నీ బస్వాల్. బాన్నీ బస్వార్. నెక్స్ట్, ఇటీవల ఫిల్మ్ మరియు టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు రాజీనామా చేశారు? జవాబు అనుపమ్ ఖేర్. నెక్స్ట్, రాజీనామా చేసినటువంటి నహ్లా ముస్లానేనే వీరు ఏ దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు? జవాబు దక్షిణాఫ్రికా దేశానికి. నెక్స్ట్, యుఎన్ఓలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసినటువంటి వారు ఎవరు? జవాబు నిక్కీ హేలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ చీఫ్గా రాజీనామా చేసినటువంటి వారు ఎవరు? జవాబు మెంగ్ హాంగ్వే. నెక్స్ట్, జీవన్ జ్యోత్ సింగ్ వీరు ఏ పదవికి రాజీనామా చేశారు? జవాబు ఆర్చరీ కోచ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.